మేఘశ్యామం పీత కౌశయవాసం. అమ్మాయిని కూడా తీసుకురండి. మాధవి, కీర్తిని తీసుకురామ్మా. అదేమిటి కీర్తి, నగలు వేసుకురమ్మని చెప్పాను కదా, అలాగే వచ్చేసావేంటి? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే ఏంటర్థం? అవతల ముహూర్తం సమీపిస్తోంది, నగలెందుకు వేసుకోలేదు? మీ అమ్మా నాన్నలు వచ్చే వరకు ఆగుదామనా? మరెందుకు వేసుకోలేదు? బీరువాలో పెట్టిన నగలు కనిపించట్లేదంట. ఏంటి? నగలు కనిపించట్లేదంట. ఏంటి కీర్తి ఇది? నగలు కనపడకపోవడం ఏంటి? అయినా ఆ రోజు పూజ చేసి నీకే ఇచ్చారు కదా, అంత పవిత్రమైన నగలు అంత అజాగ్రత్తగా ఎలా పెట్టావు? లేదక్కా, నేను జాగ్రత్తగా బీరువాలోనే పెట్టాను, కానీ అవి ఇప్పుడు కనిపించట్లేదు. కనిపించడం లేదంటే ఎలా? ఇంట్లో మనమే ఉన్నాము, బయట వాళ్ళు కూడా ఎవ్వరూ రాలేదు. అలాంటప్పుడు బీరువాలో పెట్టిన నగలు ఏమవుతాయి? నిజంగానే బీరువాలోనే పెట్టావా, లేక వాటి పవిత్రత తెలియక ఎక్కడో ఒక దగ్గర ఉంటాయని ఎక్కడో పారేసావా? నేను అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను అత్తయ్య, అవి నేను జాగ్రత్తగా బీరువాలోనే పెట్టాను. మీరు ఆ నగల గురించి అంతగా చెప్పాక కూడా అజాగ్రత్తగా ఎలా ఉంటాను? నన్ను నమ్మండి అత్తయ్య. బీరువాలో పెట్టాను అని ఏడ్చినంత మాత్రాన మాయమైపోయిన నగలు ముందుకొస్తాయా? అవి దాచిన నీకు తెలియదా అవేమైపోయాయో? ఇంట్లో లేవు అంటే ఏమైపోయినట్టు? ఎవరు తీసుకెళ్ళినట్టు? ఇంతకీ ఆ నగలు ఇప్పుడు ఎక్కడున్నాయి? రే రాకేష్, ఈ నగలు చూస్తుంటే
ఏ గుళ్ళోనూ అమ్మవారి నగల్లా ఉన్నాయి. నువ్వు అమ్మాయిల్ని మోసం చేయడమే కాకుండా అమ్మవారి గుళ్ళో దొంగతనం చేయడం కూడా నేర్చుకున్నావా? నోరు మీరా ఫుల్. ఇవి గుళ్ళు నగలు కావురా, ఇవి రుద్రవరం జమీందారు నీలకంఠం గారి ఇంటి నగలు. మరి ఆయన ఇంట్లో ఉండవలసిన నగలు ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఇవి నీలకంఠం ఇంట్లో ఉండేవిరా. సడన్ గా బయటికి తీసి కీర్తి మెళ్ళ వేసి శివరాంకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. అవునా? మరి అలా చేస్తే మన పరిస్థితి? అదాలోచించే ముందు చూపుతో ముందే తెచ్చేశాను. ఈ నగలు లేకుండా కీర్తికి పెళ్లి కాదు. ఈ బంగారు నగలు నాకే, బంగారం లాంటి కీర్తి నాకే. ఎలా ఉందిరా నా ముందు చూపు? అడ్డెడ్డెడ్డే, అప్పుడెప్పుడో మహాభారతంలో శకుని అని ఒకడు ఉండేవాడంట, నీలాగే కంత్రి వేషాలు వేస్తూ. వాణ్ణి టీవీలో చూసి ఇలాంటివాడు ఉంటాడా అనుకున్నాను. కానీ నిన్ను చూశాక వాడు ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకున్నా. బంగారం దగదగలు ఇక్కడ, నగలు ఏమయ్యాయా అని బగబగలు అక్కడ. అంటే ఆట మొదలు పెట్టేసినట్టేగా? ఆట ఎప్పుడో మొదలైందిరా, వేట ఇప్పుడే మొదలవుతుంది. అరెరే, అంతా సిద్ధంగా ఉన్నారే? అబ్బబ్బబ్బబ్బా, బాగా ట్రాఫిక్ వదినా. ఎంత తొందరగా వద్దాం అనుకున్నా రాలేకపోయాం. పూజ ఇంకా మొదలవ్వలేదా కీర్తి? ఏవేందందరికీ? ఎందుకంత అలా ఉన్నారు? మీ ముద్దుల కూతురు కీర్తికి ఏదైనా బాధ్యత అప్పగిస్తే ఎంత బాధ్యత లేకుండా ఉంటుందో తెలిసింది. మీకెలాగో సెంటిమెంట్స్ లేవు, మా సెంటిమెంట్స్ కూడా గౌరవం ఇవ్వదు అని తేలిపోయింది. ఏంటి శివ ఇది? ఆ రోజు చివరి నిమిషంలో సాక్ష్యాలంటూ తాలి కట్టడం ఆపేశావు. ఇప్పుడేమో అందరినీ పిలిచి కొత్త నాటకం ఆడుతున్నావా? వాట్ ఇస్ దిస్? ప్రతిసారి కీర్తితో ఆడుకుంటానంటే చూస్తూ ఊరుకుంటాను మాత్రం అనుకోకు. మాటలు జాగ్రత్తగా రాని కృష్ణప్రసాద్. తప్పు నీ కూతురు చేస్తే నింద నా కొడుకు మీద వేస్తున్నావేంటి? నా కూతురు చేసింది తప్పేనండి. మీ కొడుకుని పిచ్చిగా ప్రేమించింది కదా, అది చేసిన మొదటి తప్పు. మీ కొడుకు కోసం మా అందర్నీ వదిలేసొచ్చింది చూడండి, ఇది చేసిన రెండో తప్పు. ఒకసారి మీరు పెళ్లి ఆపేసినా మళ్ళీ మీరు పెళ్లి చేస్తారు అనేసరికి చిన్న పిల్లల మురిసిపోయింది చూడండి, ఇది చేసిన మూడో తప్పు. ఇవన్నీ మా తప్పులేగా, మీవేవీ లేవు. ఎందుకంటే ఇది మీ ఇల్లు కదా. మీకు భజన చేసేవాళ్లు మీ చుట్టూ ఉన్నారు. నీ ఏడుపంతా మామిదే కదా వరలక్ష్మి. ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేదు. మొత్తం చేసిందంతా నీ కూతురే. ఏం జరిగిందో తెలుసుకోకుండా నోరు జారకు. తర్వాత సమాధానం చెప్పలేక ఇబ్బంది పడతావు. అసలు ఏం జరిగింది మామయ్య గారు? ప్రతి వంశానికి కొన్ని ఆచారాలు, వ్యవహారాలు ఉంటాయి. ఆ ఇంటికొచ్చే మనుషులు ఖచ్చితంగా వాటిని ఆచరించే తీరాలి. మా ఇంట్లో వంశపారపర్యంగా అమ్మవారి నగలు ఆచారంగా ఉంది. పూజ చేయించిన తర్వాత ఆ నగలు పెళ్లి కూతురికి వేసి తాళి కట్టిస్తాం.
మొన్న అమ్మవారికి పూజ చేయించి ఆ నగలు తీసుకొచ్చి కీర్తికే ఇచ్చాం. ఈ రోజు వేసుకుని రా అంటే కనిపించట్లేదు అని చెప్తోంది. ఇది కీర్తి నిర్లక్ష్యం అనుకోవాలా లేక ఇంకేదైనా అనుకోవాలో మీరే చెప్పండి. పాపం కీర్తి కూడా తెలియదనే అంటుంది కదమ్మా. ఇది తన ఇల్లు కాదు కదా. అంటే ఏంటి మీ ఉద్దేశం? మా ఇల్లు కాబట్టి మేమే దాచి నాటకం ఆడుతున్నాం అంటున్నారా? మా ఆయన నీ పేరు చెప్పలేదు కదా, నువ్వెందుకు మధ్యలోకి వస్తావు? మీరెంత వంకరగా మాట్లాడినా మీ ఉద్దేశం మాకు తెలుసు. కానీ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతోంది అంటే కారణమే అక్షయ్. నాటకాలాడాల్సిన అవసరం అక్షయ్కి లేదు. అతిథులుగా వచ్చారు, అతిథులుగా మాత్రమే ఉండండి. ఓకే 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 కూల్. మాట పెరిగితే గొడవ జరుగుతుంది తప్ప సమస్యకు పరిష్కారం దొరకదు. అసలు కీర్తి ఎందుకు భయపడుతుందో తెలుసుకుందాం. కాస్త టైం ఇవ్వండి. కీర్తి నేను అడిగి తెలుసుకుంటాను. అవునన్నయ్య గారు, కీర్తి ఈ విషయంలో ఎలాంటి తప్పు చెయ్యదు. తనకి తెలియకుండానే ఏదో జరుగుంటుంది. అదేంటో మేం తెలుసుకుంటాం. మీరు వెళ్తారా, మమ్మల్ని వెళ్ళమంటారా? కీర్తి, కృష్ణ, ఊరుకోమ్మా. బేబీ కూల్. నువ్వు ఏడిస్తే ఓదార్చడం తప్ప ఏమీ చేయలేం. అసలు ఏం జరిగిందో చెప్తే ఆ సమస్యకు పరిష్కారం ఆలోచించగలం. వాళ్ళేమో నగలు నీకే ఇచ్చావు అంటున్నారు. నువ్వు జాగ్రత్తగా దాచే ఉంటావు కదమ్మా. ఏ కాకో పిల్లో ఎత్తుకుపోదు కదే. ఏమైపోయాయి? ఎత్తుకుపోవడం నిజమేనమ్మా, కానీ కాకో పిల్లో కాదు, రాకేష్. అసలు వాడిని నువ్వెందుకు కలిసావు? వాడే రాత్రి ఇంట్లోకి వచ్చాడు. నువ్వా? అవును, నేనే కీర్తి. నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? ఏ టైంకైనా డబ్బులు అవసరమైతే ఏటీఎంకే కదా వస్తాం. అంటే మళ్ళీ డబ్బు కోసం వచ్చావా? నీకోసమే రావాలనుకున్నాను కీర్తి, కానీ నువ్వు శివరాం కోసం పరిగెడుతున్నావు కదా. నువ్వు లేక డబ్బు లేక నేను ఏమైపోతా. నువ్వా? అవును, నేనే కీర్తి. నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? ఏ టైంకైనా డబ్బులు అవసరమైతే ఏటీఎంకే కదా వస్తాం. అంటే మళ్ళీ డబ్బు కోసం వచ్చావా? నీకోసమే రావాలనుకున్నాను కీర్తి,
కానీ నువ్వు శివరాం కోసం పరిగెడుతున్నావు కదా, నువ్వు లేక డబ్బు లేక నేను ఏమైపోతాను చెప్పు? పిచ్చి పిచ్చి కూతురు కూసావంటే చెప్పు తెగుతుంది. అబ్బా కోపమే? నీ కోపం వస్తే నాకు భయం వేస్తుంది కీర్తి. ధైర్యం కోసం ఎవరినైనా పిలుచుకుంటానే. శివరామన్నయ్య, శివరామన్నయ్య, భయం వేస్తుంది. త్వరగా రా అన్నయ్య, ఒకసారి రా అన్నయ్య. ప్లీజ్ ప్లీజ్ రాకేష్, నా జీవితాన్ని అల్లరిపాలు చేయకు, నీకు దండం పెడతాను. అదేంటి కీర్తి, నన్ను భయపెడతానని నువ్వు భయపడుతున్నావు? తెల్లవారితే శివరాంకి నాకు పెళ్లి. ఇప్పుడు నిన్నిక్కడ ఎవరైనా చూసారంటే మొత్తం నాశనం అయిపోతుంది. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. పాపం, 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు. కానీ నువ్వు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి కారణం శివరామని ఒకే ఒక అబద్ధం ఆడి ఈ పెళ్లి చేసేసుకుంటున్నావు. మరి పెళ్ళంటే పార్టీ ఇవ్వాలి కదా. నా పార్టీ నేనే ఇచ్చుకుంటాను. ఒక 5 లక్షలు ఇవ్వు. మొన్నే కదా మమ్మీ ఇచ్చారు, మళ్ళీ డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి ఇవ్వాలి? డబ్బేమన్నా రాయా? అలాగే ఉండిపోవడానికి ఐసు ఇట్టే కరిగిపోతుంది. నీవి కాదు కాబట్టి ఎంతైనా ఖర్చు పెడతావు. ఇవ్వడానికి మా దగ్గర ఉండాలి కదా, మా దగ్గర లేవు. ఇలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. ఆ కోపంలో మొత్తం నా నోటి వెంట నిజం బయటకు వచ్చేస్తుంది. నీ దగ్గర కాదు, ఆ శివరాం దగ్గర. నాకు కావాల్సింది ఇస్తే ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను, అది ఎవ్వరికీ తెలియకుండా. ఎక్స్ట్రా చేస్తేనే అందరినీ పిలిచి పంచాయతీ పెట్టి మరి వెళ్తాను. చెప్పు, నువ్వు బీరువా డోర్ తెరుస్తావా లేదంటే నన్ను ఈ రూమ్ డోర్ తెరవమంటావా? ఇదిగో 2 లక్షలే ఉన్నాయి, తీసుకెళ్ళు. మాట్లాడి మాట్లాడి గొంతు ఎండిపోయింది. కొంచెం వాటర్ తెస్తావా? నేను నీళ్లు తీసుకెళ్లేసరికి వాడు లేడు. అప్పుడు అర్థమైంది, నన్ను వాడు నీళ్ల కోసం పంపించలేదు, నగల కోసమే పంపించాడు అని. అయినా ఆ మూటలో నగలున్న సంగతి వాడికెలా తెలిసే? మామయ్య వాళ్ళు బ్యాంక్ నుంచి నగలు తీసుకొస్తానని చెప్పినప్పుడు వాడు నా రూమ్లోనే ఉన్నాడు. నగలు తీసుకురావడానికి బ్యాంక్ వెళ్తున్నావు అమ్మా? నేను నీళ్లు తీసుకెళ్లేసరికి వాడు లేడు. అప్పుడు అర్థమైంది, నన్ను వాడు నీళ్ల కోసం పంపించలేదు, నగల కోసమే పంపించాడు అని. అయినా ఆ మూటలో నగలున్న సంగతి వాడికెలా తెలిసే? మామయ్య వాళ్ళు బ్యాంక్ నుంచి నగలు తీసుకొస్తానని చెప్పినప్పుడు వాడు నా రూమ్లోనే ఉన్నాడు. నగలు తీసుకురావడానికి బ్యాంక్ వెళ్తున్నావు అమ్మా? అసలు వీడింత కన్నింగ్గా ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఓ, ఈ పెళ్లి గనుక జరిగితే వాడిని పూర్తిగా అరెస్ట్ చేస్తామని ఊహించినట్టున్నాడు. అందుకే నగలు పట్టుకెళ్ళినట్టున్నాడు. ఈ గోల్డ్ వాడికి ప్రాఫిట్, అట్ ద సేమ్ టైం ఈ పెళ్లి ఆపడానికి అదే వాడికి గోల్డెన్ ఛాన్స్. ఇప్పుడు ఏం చేద్దాం కృష్ణ? ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదు. ఎలాగోలా ఈ పెళ్లి జరిపిద్దాం. వాడి సంగతి రేపు చెప్తాను. ఎలా డాడీ? మరి నగల గురించి ఏం చెప్తాం? వాడే చెప్పాడుగా, పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు ఆడాలని. మనం ఇంకో కొత్త అబద్ధం ఆడదాం. పదండి వెళ్దాం. రండి.
ఏం చెప్పింది మీ కూతురు? నగలు ఏమైపోయాయో చెప్పిందా, లేకపోతే ఇప్పుడు మీరేం చేయాలో చెప్పిందా? అసలు ఏం జరిగిందో నిజం చెప్పింది. ఏం చెప్పింది? రాత్రి కీర్తి గదిలో దొంగలు పడ్డారంట. నేను తనకిచ్చిన డబ్బుతో పాటు గదిలో ఉన్న నగలను కూడా ఎత్తుకుపోయారట.